Hello, welcome to AKS IAS. మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ ఇయర్ ఎండ్ రివ్యూ అనేటువంటి రిలీజ్ చేయడం జరిగింది. అండ్ ఈ పీడిఎఫ్ పిఐబి నుంచి డైరెక్ట్గా తీసుకోవడం జరిగింది. సో ఈ సెషన్ అయిపోయిన తర్వాత మన ఏకేఎస్ ఐఏఎస్ అఫీషియల్ టెలిగ్రామ్ ఛానల్లో ఈ పీడిఎఫ్ అనేటువంటిది యాజ్ ఇట్ ఈస్ హైలైట్ చేసినటువంటి పీడిఎఫ్ పోస్ట్ చేయడం జరుగుతుంది. అండ్ సో దట్ యూ విల్ గెట్ బెనిఫిట్ అవుట్ ఆఫ్ దిస్ ఇనిషియేటివ్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈ యొక్క ఇయర్ ఎండ్ రివ్యూ 2024కి సంబంధించి ఏవైతే హైలైట్ పాయింట్స్ ఒక 13 హైలైట్స్ పాయింట్స్ అనేటువంటివి మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్కి సంబంధించి 13 ఇనిషియేటివ్స్కి సంబంధించి ఇవ్వడం జరిగింది. అండ్ ఈ 13 ఇనిషియేటివ్స్ వీ కెన్ ఎక్స్పెక్ట్ యూపీఎస్సి ప్రిలిమ్స్కి సంబంధించినటువంటి ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంటుంది, 1 or 2 క్వశ్చన్స్. అండ్ ఏపీపీఎస్సి ఎగ్జామ్స్ ఏవైతే మనకి అప్కమింగ్ ఉన్నాయో అది గ్రూప్ 2 మెయిన్స్ కావచ్చు అండ్ గ్రూప్ 1 మెయిన్స్ కావచ్చు, ఇతర పోటీ పరీక్షలకి ఖచ్చితంగా ఈ యొక్క రివ్యూ అనేది యూజ్ అవుతుంది. అండ్ డూ లైక్ ద వీడియో ఇఫ్ యూ ఫీల్ ఇట్ ఈస్ వర్త్. నా ఇయర్ అండ్ రివ్యూ 2024కి సంబంధించి 13 పాయింట్స్ అనేటువంటి ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకి ఏక్ పేడ్ మాకే నామ్ క్యాంపెయిన్ అంటే తల్లి పేరు మీద ఒక మొక్క నాటేటువంటి అంశాన్ని ఒక ఇనిషియేటివ్ అనేటువంటిది తీసుకురావడం జరిగింది. 2025 సంవత్సరం కల్లా 140 కోట్ల మొక్కలు అనేటువంటివి నాటి ఈ యొక్క మదర్ పైన ఇనిషియేటివ్ తీసుకురావడం జరిగింది. అంటే ప్రతి మదర్ నేమ్తో ప్రతి ఒక్కరూ కూడా వారి తల్లి పేరు మీద ఒక మొక్క నాటేటువంటి ఇదొక హ్యూమన్ కాజ్గా తీసుకురావడం జరిగింది. సో అంటే ట్రీ కవర్ని ఇంక్రీజ్ చేసే విధంగా ఇప్పటికే ఈ టార్గెట్ వచ్చేసి 102 క్రోర్స్ రీచ్ అయిపోయాము. ఇంకా మిగిలినటువంటిది కూడా మార్చి 2025 కల్లా రీచ్ అవ్వాలని చెప్పేసి టార్గెట్ పెట్టుకోవడం జరిగింది. నా మినిస్ట్రీ నోటిఫైడ్ అంటే ఎన్విరాన్మెంట్ మినిస్ట్రీ అనేటువంటిది ఎకో మార్క్ రూల్స్ అనేటువంటివి నోటిఫై చేయడం జరిగింది. సో ఆ రూల్స్ అనేటువంటివి కూడా మనకి మోస్ట్ ఇంపార్టెంట్గా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో చూసుకోవాలి. నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ అనేటువంటిది సో ఈ యొక్క నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ ఇనిషియేటివ్ ద్వారా మనకి పట్టణాల్లో పార్టికులేట్ మ్యాటర్ 40% పైగా తగ్గించడం జరిగింది. సో దీనివల్ల పొల్యూషన్ కంట్రోల్ చేస్తున్నాము. సో దానికి సంబంధించినటువంటి ఫండ్స్ కూడా అలొకేట్ చేస్తున్నాము. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఒక పోర్టల్ కూడా తీసుకురావడం జరిగింది, ప్రాణా పోర్టల్. అంటే రియల్ టైంలో అంటే ఏ రోజు ఎంత ఎయిర్ క్వాలిటీ అనేది ఏ సిటీలో మెయింటైన్ అవుతుంది, ప్రతి సిటీస్లో కూడా ఈ యొక్క రియల్ టైం ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ సిస్టమ్స్ అనేటువంటి ఒక పోర్టల్ కూడా తీసుకొచ్చి ప్రజలకి ఎయిర్ కంట్రోల్ అంటే ఈ యొక్క ఎయిర్ పొల్యూషన్ పైన అవగాహన పొందే విధంగా చేస్తున్నారు. నా మిస్టీ ప్రోగ్రామ్ అనేటువంటిది మ్యాంగ్రూవ్ డెవలప్మెంట్కి సంబంధించి అంటే మడ అడవులు అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా ఇది వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే 2024న ఈ యొక్క మిస్టీ ప్రోగ్రామ్ అనేటువంటిది లేదా స్కీమ్ అనేటువంటిది లాంచ్ చేయడం జరిగింది. అంటే మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ని డెవలప్ చేయడం కోసం. ఆ తర్వాత మనకి రీసెంట్గా ఫిఫ్త్ పాయింట్ చూడొచ్చు. సో హెక్టార్స్ ఆఫ్ అంటే 2561 హెక్టార్స్ ఆఫ్ డీగ్రేడెడ్ మ్యాంగ్రూవ్స్ అనేటువంటివి రిస్టోర్ చేయడం జరిగింది 13 స్టేట్స్ అండ్ యూటీస్లో కలిపి దాదాపుగా 17.96 crore రిలీజ్ చేసి ఈ యొక్క అమౌంట్ అనేటువంటిది అంటే ఇంత ఎకర్స్ ఆఫ్ ల్యాండ్ అనేటువంటిది మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ రికవర్ చేసాం సిక్స్ స్టేట్స్లో. అండ్ బయోలాజికల్ డైవర్సిటీ రూల్స్ 2024 నోటిఫై చేయడం జరిగింది 22 అక్టోబర్ 2024న. సో ఆ రూల్స్ అనేటువంటివి కూడా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ ఇంపార్టెంట్. నగర్ వన్ యోజన అంటే పట్టణాల్లో అంటే సిటీస్లో ఎఫారెస్ట్రేషన్ ఇంక్రీజ్ చేయడం కోసం తీసుకొచ్చినటువంటి ఇనిషియేటివ్. అండ్ ప్రాజెక్ట్ టైగర్లో భాగంగా మనకి 57 టైగర్ రిజర్వ్స్ అనేటువంటివి ఈ యొక్క భారతదేశంలో ఉన్నాయి. అండ్ రీసెంట్గా ఒక 2 టైగర్ రిజర్వ్స్ అనేటువంటివి యాడ్ చేయడం జరిగింది. సో ఒకటి వచ్చేసి ఘాసీదాస్ తమో పింగ్లా టైగర్ రిజర్వ్, ఇది మనకి ఛత్తీస్గఢ్లో ఉంటుంది. అండ్ అదేవిధంగా రటపాని టైగర్ రిజర్వ్ మధ్యప్రదేశ్లో ఉంటుంది. సో రీసెంట్గా టైగర్ రిజర్వ్స్గా యాడ్ అయినటువంటి ప్రదేశాలు ఈ రెండుగా చెప్పుకుంటాం, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. అదేవిధంగా భారతదేశంలో ఉన్నటువంటి బీచెస్లో 13 బీచెస్ అనేటువంటివి బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ పొందినటువంటి బీచెస్. సీజన్ వచ్చేసి 2024-25 ఇయర్కి సంబంధించి. సో ఈ 13 బీచెస్ వచ్చేసి స్ప్రెడ్ ఓవర్ 6 స్టేట్స్ అండ్ 3 యూనియన్ టెరిటరీస్గా చెప్పుకోవచ్చు. అండ్ మిషన్ లైఫ్ ప్రోగ్రామ్ అనేటువంటి దానికి సంబంధించి కూడా ఇనిషియేటివ్ తీసుకోవడం జరిగింది. మిషన్ లైఫ్ ప్రోగ్రామ్ అంటే ఏం లేదు, ఎర్త్లో ఉన్నటువంటి అంటే లైఫ్ స్టైల్ అనేటువంటిది ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీగా మార్చుకోవాలి. మనం యూజ్ చేసుకునేటువంటి ప్రోడక్ట్స్ కావచ్చు, మనం వాడేటువంటి వస్తువులు కావచ్చు, ఏవైనా సరే అంటే ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ ప్రోడక్ట్స్ యూజ్ చేసినట్టయితే బిహేవియరల్ చేంజ్ అంటాం. అండ్ థర్డ్ వాయిస్
ఇండియా హోస్టెడ్ థర్డ్ వాయిస్ ఆఫ్ గ్లోబల్ సౌత్ సమ్మిట్ ఆన్ 17th ఆగస్ట్. గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్ లాంటి వాటిలో మనకి ఇలాంటి డేట్స్ కూడా అడిగే అవకాశం ఉంటుంది, ఫోకస్ చేసుకోవాలి. నా థీమ్ వచ్చేసి ఈ యొక్క గ్లోబల్ సౌత్ సమ్మిట్ యొక్క థీమ్ వచ్చేసి ఎన్ ఎంపవర్డ్ గ్లోబల్ సౌత్ ఫర్ సస్టైనబుల్ ఫ్యూచర్ అనేటువంటి ట్యాగ్ లైన్ థీమ్ వచ్చేసి. నా మొట్టమొదటిసారిగా భారతదేశంలో గంగా డాల్ఫిన్ ట్యాగింగ్ అనేటువంటి చేయడం జరిగింది. అస్సాం గవర్నమెంట్తో మనకి ఈ యొక్క ఒప్పందం అనేటువంటి చేసుకొని మొట్టమొదటిసారిగా భారతదేశంలో డాల్ఫిన్ ట్యాగింగ్ అనేది గంగా రివర్ డాల్ఫిన్ ట్యాగింగ్ అనేది చేయడం జరిగింది. నో ఆల్రెడీ మనము ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ గురించి ఒక సపరేట్ వీడియో అయితే చేశాను. సో 13th జీరో అంటే ఓవరాల్గా మనకి 13 మేజర్ కాంపోనెంట్స్ అనేటువంటివి ఇయర్ ఎండ్ రివ్యూ ఇవ్వడం జరిగింది. సో ఒక్కొక్కటి చూద్దాం, సింపుల్గా బ్రీఫ్గా చెప్పేస్తాను. మేజర్ ఇనిషియేటివ్స్ వచ్చేసి ఫస్ట్ది మనకి ఏక్ పేడ్ మాకే నామ్ అంటే మదర్ పేరు మీద ఒక మొక్క నాటేటువంటి ప్రయత్నంలో భాగంగా దీనికి ఇంకొక పేరు కూడా ఉంది, ప్లాంట్ ఫర్ మదర్ అనేటువంటి ఇనిషియేటివ్. సో ఇది మనకి వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే స్టార్ట్ చేయడం జరిగింది. మరి వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే ఎప్పుడు అంటే 5th జూన్ 20 అంటే ఎవ్రీ ఇయర్ 5th జూన్ సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. సో ఈ ఇనిషియేటివ్ ఆ రోజు స్టార్ట్ చేయడం జరిగింది. 2025 మార్చి కల్లా 140 కోట్ల మొక్కలు నాటాలి అని చెప్పేసి టార్గెట్ పెట్టుకున్నాం. యాజ్ ఆన్ టుడే అంటే డిసెంబర్ కల్లా మనకి 102 కోట్ల చెట్లు అనేటువంటి మొక్కలు అనేటువంటి నాటడం జరిగింది. అండ్ ఎకో మార్క్ స్కీమ్ అనేటువంటిది చూద్దాం. సో ఈ ఎకో మార్క్ స్కీమ్ అనేది లైఫ్ అనేటువంటి ఇనిషియేటివ్కి తగ్గట్టుగానే ఇన్లైన్గా వెళ్తుంది. లైఫ్ ప్రోగ్రామ్ యొక్క ఫుల్ ఫామ్ వచ్చేసి లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్. అంటే లైఫ్ స్టైల్ అంటే ఏంటి? జీవన విధానం. సో మన జీవన విధానం అనేది ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీగా మార్చుకోవాలి. ఎన్విరాన్మెంట్కి నష్టం కలిగించేటువంటి పనులు కానివ్వండి, నష్టం కలిగించేటువంటి వస్తువులు కానీ మనం వాడకూడదు. అంటే ఈ ఎకోమార్క్ రూల్స్ అనేటువంటివి ఎకోమార్క్ స్కీమ్ 1991ని రీప్లేస్ చేస్తున్నాయి అని చెప్తున్నారు. సో ఈ లైఫ్ ప్రోగ్రాంలో భాగంగా లో ఎనర్జీ కన్జంప్షన్ అనేటువంటిది అలవాటు చేసుకోవాలి. ప్రిన్సిపల్స్ అంటే ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ ప్రోడక్ట్స్ మనం యూజ్ చేసుకోవాలి. రిసోర్స్ ఎఫిషియన్సీ, సర్క్యులర్ ఎకానమీ. అంటే సర్క్యులర్ ఎకానమీ అంటే ఏం లేదు, వేస్ట్ టు ఎనర్జీ అంటే రీసైక్లింగ్ ఎకానమీ అనేటువంటిది ఎక్కువగా మనం రెన్యూబుల్ థింగ్స్ అనేటువంటి వాడుకోవాలని చెప్పేసి ఒక బిహేవియల్ చేంజ్ అనమాట. థర్డ్ థింగ్ ఏమిటి అంటే క్లైమేట్ యాక్షన్, నెట్ జీరో, డీకార్బనైజేషన్, గ్రీన్ హైడ్రోజన్. మనకి గ్రీన్ హైడ్రోజన్ అనేటువంటి అప్కమింగ్ డేస్లో ఇండియాలో ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అవ్వబోతుంది బికాస్ ఆఫ్ ద క్లీన్ ఎనర్జీ ప్రోగ్రామ్లో భాగంగా. అండ్ ఈ యొక్క ఫాజిల్ ఫ్యూయల్ కూడా కాదు కాబట్టి, సో ఇది మనకి గ్రీన్ హౌస్ గ్యాసెస్ని ఎమిట్ చేయదు కాబట్టి. నా కార్బన్ క్యాప్చర్, యూటిలైజేషన్ అండ్ స్టోరేజ్ ఈ ఇనిషియేటివ్స్ అనేటువంటిది ఇండియా తీసుకురాబోతుంది, తీసుకొచ్చింది కూడా. నెట్ జీరో అంటే ఎంత కార్బన్ ఎమిట్ చేస్తున్నామో అంత కార్బన్ని సెక్విట్రేషన్ అంటే అంత కార్బన్ని పీల్చడం జరుగుతుంది. సో కార్బన్ ఎమిట్ చేస్తున్నాం బాగానే ఉంది, మరి కార్బన్ ఎట్లా స్టోర్ చేస్తాం, ఎట్లా యూటిలైజ్ చేస్తాం అంటే ట్రీ కవర్ని బాగా పెంచినట్టయితే ట్రీస్ అనేటువంటి కార్బన్ డైఆక్సైడ్ని బ్రీత్ చేసుకుని ఆక్సిజన్ని రిలీజ్ చేస్తాయి కాబట్టి. సో దీంట్లో భాగంగా మనం ఇండియా అనేటువంటిది 2021 గ్లాస్గో సమ్మిట్లో మిషన్ లైఫ్ అనేటువంటిది ఇంట్రడ్యూస్ చేసి అండ్ ప్రతి కంట్రీ కూడా మనకి ప్యారిస్ క్లైమేట్ డీల్ ప్రకారం నేషనల్లీ డిటర్మైన్డ్ కంట్రిబ్యూషన్స్ అంటే ఆ దేశం అనేది ఎన్విరాన్మెంట్ని ఎఫెక్ట్ చేయకుండా కార్బన్ నెట్ జీరో ఎమిషన్స్ని ఎట్లా మనం కంట్రోల్ చేయబోతున్నాము అంటే ఇండియా వచ్చేసి 2070కి టార్గెట్ పెట్టుకోవడం జరిగింది. అండ్ 2030కి కూడా టార్గెట్ పెట్టుకున్నాం మనము. టార్గెట్ అంటే ఏం లేదు, ఫాజిల్ ఫ్యూయల్స్ కన్జంప్షన్ అనేది తగ్గించుకుంటూ రెన్యూబుల్ ఎనర్జీని పెంచుకుంటూ వెళ్ళడమే టార్గెట్ అనమాట. దీంతో మనకేమవుతుంది, గ్రీన్ హౌస్ గ్యాసెస్ అనేటువంటివి ఎక్కువగా ఎమిట్ అవ్వవు రెన్యూబుల్ ఎనర్జీస్ యూస్ చేసుకోవడం వల్ల. నౌ ఇండియా హౌసెస్ అబౌట్ 17% ఆఫ్ ద గ్లోబల్ పాపులేషన్. అంటే ఓవరాల్గా పాపులేషన్ సైజ్ వచ్చేసి ఇండియాలో 17% ఆఫ్ ద పాపులేషన్ ఉన్నారు వరల్డ్ పాపులేషన్లో. కాకపోతే మనం ఎమిట్ చేసేటువంటి ఈ యొక్క కార్బన్ డైఆక్సైడ్ కానివ్వండి, గ్రీన్ హౌస్ గ్యాస్ అంతా ఓన్లీ 4% అనమాట. అంటే ఎంత పాపులేషన్ ఉన్నప్పటికీ కూడా మనం తక్కువ కాంట్రిబ్యూట్ చేస్తున్నాము. అంటే ఇన్ ద సెన్స్ మనము గ్రీన్ హౌస్ గ్యాసెస్ని తక్కువ ఎమిట్ చేస్తున్నాము, ఎన్విరాన్మెంట్కి తక్కువ నష్టం కలిగిస్తున్నాము. బట్ స్టిల్ వీఆర్ డూయింగ్ అవర్ బెటర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రిడ్యూసింగ్ గ్రీన్ హౌస్ గ్యాసెస్. అందుకే మనం ఒక టార్గెట్ పెట్టుకుంటే ఆ టార్గెట్ బాగా రీచ్ అవుతున్నాం. ఏంటది? ఎలక్ట్రిసిటీ అంటే ఎలక్ట్రిక్ పవర్ ఇన్స్టాల్డ్ కెపాసిటీ. భారతదేశంలో ఎలక్ట్రిక్ పవర్ ఇన్స్టాల్డ్ కెపాసిటీ నాన్ ఫాజిల్ ఫ్యూయల్ బేస్డ్ ఎనర్జీ రిసోర్సెస్లో 46% పెట్టుకున్నాం. అంటే అవుట్ ఆఫ్ 100% ఆఫ్ ఎలక్ట్రిసిటీలో 46% నాన్ ఫ్యూయల్ బేస్డ్ ఎలక్ట్రిసిటీ అనేది యూజ్ చేసుకుంటాము. సో ఇది ఒక అద్భుతమైనటువంటి ఘట్టం. అందుకే మీరు గమనించండి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేటువంటిది 500 గిగావాట్ సోలార్ పవర్ అనేటువంటిది రెన్యూబుల్ ఎనర్జీస్ అనేటువంటిది 2030 కల్లా టార్గెట్ పెట్టుకోవడం జరిగింది. సో
అండ్ 33% తగ్గించుకో అంటే జీడిపితో కంపేర్ చేస్తే ఎమిషన్స్ అనేటువంటివి 33% తగ్గించాము గత 15 ఇయర్స్లో అనేటువంటిది కూడా తీసుకోవచ్చు. కార్బన్ క్యాప్చర్, యూటిలైజేషన్ అండ్ స్టోరేజ్ ఇది చాలా క్రూషియల్ రోల్ ప్లే చేయబోతుంది. అంటే ఇండస్ట్రియల్ కార్బన్ పవర్ సెక్టార్ నుంచి రిలీజ్ అయ్యేటువంటి కార్బన్ని డీకార్బనైజ్ చేయడం, అంటే దాన్ని తీవ్రత తగ్గించడం, ఆత్మనిర్భర్ భారత్ ప్రోగ్రామ్ అనేటువంటిది ఇనిషియేటివ్ తీసుకురావడం జరిగింది. సో క్లీన్ ఎనర్జీ ప్రోడక్ట్స్ని మనం లాంచ్ చేయబోతున్నాం, చేస్తున్నాం కూడా. నౌ నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ అంటే వాయు కాలుష్యం అనేది ఎక్కువగా అయిపోయింది. ఢిల్లీ అనేది ఎప్పుడు ఎవ్రీ ఇయర్ న్యూస్లో ఉంటుంది, స్టబుల్ బర్నింగ్ అని చెప్పేసి, ఇండస్ట్రియల్ ఎమిషన్స్ అని చెప్పేసి. సో ఈ నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ అనేది 2019లో స్టార్ట్ చేయడం జరిగింది. సో దాదాపుగా 24 స్టేట్స్లో 130 సిటీలో ఈ యొక్క నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ అనేది లాంచ్ చేశారు. అందుకే మీరు అప్పుడప్పుడు మెయిన్ టౌన్స్ అండ్ సిటీస్లో చూస్తే కొన్ని మెయిన్ ప్లేసెస్లో కొన్ని బోర్డ్స్ కనిపిస్తాయి, డిజిటల్ బోర్డ్స్ ఎయిర్ క్వాలిటీని తెలియజేసేటువంటి. అంటే ఎయిర్లో పర్టికులర్ మ్యాటర్ ఎంత ఉంది, 2.5, PM10 ఇట్లా ఉంటాయి కదా, అవి తెలియజేస్తాయి అన్నమాట. సో మనిషి అంటే సహజ మానవుడికి అర్థమయ్యే విధంగా వారు కొన్ని సీవియర్ అంటే 0 to 50 అంటే గుడ్, 51 to 100 అంటే మోడరేట్, అదేవిధంగా 51 to 100 అంటే పూర్, ఇట్లా మనకి లిస్టింగ్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ ప్రాణ పోర్టల్ అనేటువంటిది కూడా తీసుకొచ్చి ఎయిర్ క్వాలిటీని ఎప్పటికప్పుడు రియల్ టైం బేసిస్లో తెలియజేస్తున్నారు. సో దీని ద్వారా ఏమవుతుందంటే మనకి ఎయిర్ క్వాలిటీ అనేది కూడా ఇంప్రూవ్ చేసుకోవడానికి హ్యూమన్స్లో అంటే ప్రజల్లో అవగాహన తీసుకురావడం కోసం అండ్ సబ్స్టాన్షియల్ ఇంప్రూవ్మెంట్ ఎయిర్ క్వాలిటీ అనేది 40% పెంచుకోవడం జరుగుతుంది. సో పర్టికులేట్ మ్యాటర్ అనేటువంటిది 2025-26 కల్లా పర్టికులేట్ మ్యాటర్ అనేది మనం పర్టికులేట్ మ్యాటర్ అంటే ఏం లేదు, ఎయిర్లో మైన్యూట్ గ్రాన్యువల్స్ పొల్యూటెంట్స్ ఉంటాయి. సో అవి పీల్చుకోవడం వల్ల మనకి హెల్త్ డిజార్డర్స్ అనేటువంటి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి. నా ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి సర్క్యులర్ ఎకానమీ అండ్ ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ. సర్క్యులర్ ఎకానమీ అంటే ఏం లేదండి, మనం యూజ్ చేసినటువంటి ప్రోడక్ట్స్ని రీసైకిల్ చేయడం ద్వారా మనకి ఎకానమీ అనేది జనరేట్ అవుతుంది. ఎట్లాగా? రీసైక్లింగ్ చేయడం ద్వారా. వేస్ట్ టు ఎనర్జీ అనేటువంటి కాన్సెప్ట్ ఈ రీసెంట్గా ఎక్కువగా అభివృద్ధిలోకి వచ్చింది. అంటే పనికి రానటువంటి వస్తువుల నుంచి కూడా పనికి వచ్చే విధంగా మనం తయారు చేస్తున్నాం అంటే ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది, ఎనర్జీ జనరేట్ అవుతుంది. అండ్ ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ అంటే ఎవరైతే ఎకో ఫ్రెండ్లీ ప్రోడక్ట్స్ తయారు చేయట్లేదో వాళ్ళకి ఇంకా కొంత రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. సో ఎన్విరాన్మెంట్ పట్ల ఆ ప్రొడ్యూసర్కి రెస్పాన్సిబిలిటీ అనేది తీసుకురావాలి, ఆ ఫ్రేమ్వర్క్ తీసుకురావడం జరుగుతుంది. అందుకే రూల్స్ తీసుకొచ్చారు. ఈపీఆర్ రూల్స్ హవ్ బీన్ నోటిఫైడ్ ఫర్ ప్లాస్టిక్ వేస్ట్, టైర్ వేస్ట్, బ్యాటరీ వేస్ట్ అండ్ యూజ్డ్ ఆయిల్ వేస్ట్ అండ్ ఈ వేస్ట్. సో ఈ విషయంలో వాళ్ళకి రెస్పాన్సిబిలిటీస్ అనేటువంటి ఇవ్వడం జరిగింది. ప్లాస్టిక్ వేస్ట్ నుంచి ఇంకా ఏ విధంగా చేస్తే దాని నుంచి మనము పొల్యూషన్ నుంచి బయటపడతామని చెప్పేసి ఒక బ్రీఫ్ ఐడియా ఇక్కడ ఇవ్వడం జరిగింది. నౌ ఇండియా కూలింగ్ యాక్షన్ ప్లాన్ అంటే ఏం లేదండి, గ్రీన్ హౌస్ గ్యాసెస్ పరంగా ఏదైతే అంటే గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఏవైతే ఎమిట్ అవుతున్నాయో మనం తీసుకొచ్చేటువంటి యాక్షన్ ప్లాన్ అంతా కూడా గవర్నమెంట్ ప్రోగ్రామ్స్కి లింక్ అవ్వాలన్నమాట. అంటే మనం త్వరలో భవిష్యత్తులో తీసుకొచ్చే ఇనిషియేటివ్స్ అన్నీ కూడా గ్రీన్ హౌస్ గ్యాసెస్కి కావచ్చు, లేదంటే మనకి గవర్నమెంట్ తీసుకొస్తున్నటువంటి ప్రోగ్రామ్స్కి ఇన్లైన్గా వెళ్ళి ఈ యొక్క గ్రీన్ హౌస్ గ్యాసెస్ని తగ్గించినట్టయితే ఖచ్చితంగా అంటే ఈ టెంపరేచర్స్ అనేటువంటివి రైజ్ అవ్వకుండా తగ్గించేటువంటి ప్రయత్నం అనమాట. అండ్ మీకు గుర్తుండే ఉండాలి, మాంట్రియల్ ప్రోటోకాల్లో భాగంగా మనకు హైడ్రోఫ్లోరో కార్బన్స్ అనేటువంటి అంటే సిఎఫ్సిని రీప్లేస్ చేయడం కోసం హెచ్ఎఫ్సిని తీసుకొచ్చాం. ఇప్పుడు హెచ్ఎఫ్సిస్ని కూడా రెడ్యూస్ చేయాలని చెప్పేసి టార్గెట్ పెట్టుకోవడం జరిగింది. సో మాంట్రియల్ ప్రోటోకాల్ అంటే ఏంటి అండ్ హైడ్రోఫ్లోరో కార్బన్స్ అంటే ఏంటి, క్లోరోఫ్లోరో కార్బన్స్ అంటే ఏంటి, ఇవన్నీ ఒకసారి మనము వాటి యొక్క పొటెన్షియల్ ఏంటి, గ్రీన్ హౌస్ గ్యాసెస్లో భాగంగా. గ్రీన్ హౌస్ గ్యాసెస్లు చాలా ఉంటాయండి. అబౌండెంట్ గ్రీన్ హౌస్ గ్యాస్ అంటే కార్బన్ డైఆక్సైడ్. కాకపోతే గ్రీన్ హౌస్ గ్యాసెస్లో మోస్ట్ పవర్ఫుల్ ఏంటి అంటే SF6 అంటాము. సో వాటి యొక్క తీవ్రత ఎట్లా ఉంటుందో, ఒక్కొక్క గ్యాస్ యొక్క తీవ్రత ఎట్లా ఉంటుందో చూసుకోవాలి మనము. ఇది రిఫర్ చేసుకోండి. నెక్స్ట్ మనకి మ్యాంగ్రూవ్ ఇనిషియేటివ్ ఫర్ షోర్ లైన్ హ్యాబిటేట్స్ అండ్ టాంజిబుల్ ఇన్కమ్స్, దాన్నే మిస్టీ ప్రోగ్రామ్ అంటాం. ఈ మిస్టీ స్కీమ్ అనేటువంటిది 5th June 2024లో లాంచ్ చేయడం జరిగింది. అండ్ మనకి ఎందుకు ఇది రీస్టోర్ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్, మడ అడవులు అంటాం. అంటే ఎక్కడైతే రివరు అదేవిధంగా సముద్రం కలిసే ప్రాంతం ఉంటుందో అక్కడ ఈ యొక్క ఫారెస్ట్ అనేటువంటి డెవలప్ అవుతాయి. ఈ ఫారెస్ట్లు షోర్ లైన్లో డెవలప్ అవడం వల్ల ఏమవుతుందంటే హై టైడ్స్ అనేటువంటివి షోర్కి టచ్ అవ్వకుండా తట్టుకోగలుగుతుంది. సో ఇట్లా మనకి డిజాస్టర్స్ని కంట్రోల్ చేసుకునేటువంటి అవకాశం ఇక్కడ దొరుకుతుంది అనమాట. క్యాంఫో అనేటువంటి వర్డ్ ఇచ్చారు ఇక్కడ. అంటే
కంపెన్సేటరీ అఫారెస్ట్రేషన్ ఫండ్ మేనేజ్మెంట్ అండ్ ప్లానింగ్ అథారిటీ. ఏం లేదండి, ఎవరైనా కార్పొరేట్ సెక్టార్స్ లేదా గవర్నమెంట్ లేదా కార్పొరేట్ సెక్టార్స్ ఎప్పుడైనా ఏమైనా ప్రాజెక్ట్స్ ఇంప్లిమెంట్ చేయడం కోసం ఫారెస్ట్ యూస్ చేసుకున్నారనుకోండి, డిఫారెస్టేషన్ చేశారనుకోండి, దానికి బదులుగా వేరే చోట వారు ఫారెస్ట్ డెవలప్ చేయాలి, అఫారెస్టేషన్ చేయాలి. సో దానికి కంపెన్సేషన్ అనేది గవర్నమెంట్కి ఇవ్వాలి అని చెప్తున్నారు. నెక్స్ట్ మనకి ఫారెస్ట్ ప్రొటెక్షన్. ఈ ఫారెస్ట్ ప్రొటెక్షన్ అంటే ఏం లేదు, మనకి మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ అలాంగ్ విత్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ భోపాల్ హెడ్ క్వార్టర్స్, వీళ్ళిద్దరూ కలిసి నూతనంగా తీసుకొచ్చినటువంటి ఇనిషియేటివ్స్ ఏవైతే ఉన్నాయో దానిలో భాగంగా మనకి ఆ, ఈ సీజన్స్ అనేటువంటి ఫారెస్ట్ ఫైర్స్ అనేటువంటివి గత 1 year తో పోలిస్తే తగ్గించాము. ఫారెస్ట్ ఫైర్స్ తగ్గించాము అని చెప్పేసి మనకి ఎక్కువగా, ఫారెస్ట్ ఫైర్స్ మనకి ఉత్తరాఖండ్లో ఎక్కువగా ఉంటాయండి. సో మనకి ఇండియన్ స్టేట్ ఫారెస్ట్ రిపోర్ట్లు మనం చూసాం ఆల్రెడీ. అండ్ బయోడైవర్సిటీ మోస్ట్ ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్ ఏరియాగా చెప్తాను నేను. మనకి ప్రిలిమ్స్లో అడిగేటువంటి అవకాశం ఉంటుంది అండ్ మెయిన్స్ ఎగ్జామ్స్లో అడిగే అవకాశం కూడా ఉంటుంది. సో బయోలాజికల్ డైవర్సిటీ అమెండ్మెంట్ యాక్ట్ 2023 ఆ రూల్స్ అనేటువంటివి నోటిఫై చేయడం జరిగింది. అవి April 1 నుంచి ఇంప్లిమెంటేషన్లోకి వచ్చాయి. ఆ రూల్స్ ఏంటో ఒకసారి మనం చూసుకోవాలి. తర్వాత రీసెంట్గా జరిగినటువంటి కన్వెన్షన్ ఆన్ బయాలజికల్ డైవర్సిటీ కొలంబియాలో జరిగింది. సో దీనికి ఇండియా తరపు నుంచి మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఫర్ ఎన్విరాన్మెంట్కి సంబంధించి శ్రీ కీర్తివర్ధన్ సింగ్ అనేటువంటి వ్యక్తి మన ఇండియన్ డెలిగేట్తో అక్కడ పార్టిసిపేట్ చేయడం జరిగిందనమాట. అండ్ COP16 కన్వెన్షన్ ఆన్ బయాలజికల్ డైవర్సిటీ రీసెంట్గా మనకి 31 October 2024లో ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇక్కడ కూడా మన ఇండియన్ గవర్నమెంట్ అనేది తీసుకుంటున్నటువంటి ఇనిషియేటివ్స్, నేషనల్ టార్గెట్స్ అనేటువంటివి మనం వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అండ్ అదే విధంగా మన టార్గెట్స్ అనేటువంటివి గ్లోబల్ టార్గెట్స్ అంటే కన్మింగ్ మోంట్రియల్ గ్లోబల్ బయోడైవర్సిటీ ఫ్రేమ్వర్క్కి మ్యాచ్ అయ్యే విధంగా మన నేషనల్ టార్గెట్స్ అనేటువంటివి బయోడైవర్సిటీని ఇంక్రీజ్ చేయడం కోసం, బయోడైవర్సిటీని పరిరక్షించడం కోసం తీసుకొచ్చినటువంటి అంశాలన్నమాట. అండ్ బయోడైవర్సిటీ రూల్స్ అనేటువంటివి నోటిఫై చేశాము. ఇవి 2024 22 October నుంచి ఇంప్లిమెంటేషన్కి రావడం జరిగింది. నౌ నేషనల్ ఎఫారెస్ట్రేషన్ అంటే మీనింగ్ ఏంటి? చెట్లు నాటడం, ఫారెస్ట్రీని డెవలప్ చేయడం. ఎఫారెస్ట్రేషన్ ఎకనామికల్ డెవలప్మెంట్ బోర్డు ఎన్ఏఈబి అనేటువంటిది. ఎన్ఏఈబి అనేది ఒక స్కీమ్ని ఇంప్లిమెంట్ చేస్తుంది. ఆ స్కీమ్ ఏంటి? నగర్ వన్ యోజన. అందుకోసం మనకు ఇందాక మనం చూసాం కదా. సో ఏ ప్లాంట్ ఆన్ ద నేమ్ ఆఫ్ ద మదర్ అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ కూడా చూసాం. ఈ నేషనల్ ఎఫారెస్ట్రేషన్ ఎకో డెవలప్మెంట్ బోర్డు ఏం లేదండి, నగర్ వన్ యోజన అంటే దాదాపుగా 600 టౌన్స్లో అండ్ 400 నగర వాటికాస్లో ఎఫారెస్ట్రేషన్ అనేది డెవలప్ చేయడం కోసం టార్గెట్ పెట్టుకోవడం జరిగింది. దీని యొక్క పీరియడ్ వచ్చేసి ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, 2021 నుంచి 2027 వరకు ఈ యొక్క స్కీమ్ ఇంప్లిమెంటేషన్ పీరియడ్ అన్నమాట. సో దీనికి కొంత ఫండ్స్ అనేటువంటివి క్యాంఫా నుంచి యూజ్ చేసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ తర్వాత మనకి అచీవ్మెంట్ ఆఫ్ కార్బన్ మార్కెట్ అంటే ఏం లేదంటే వెరీ సింపుల్. కార్బన్ ప్రొడ్యూస్ అంటే ఏవైతే ప్రోడక్ట్స్ తయారు చేస్తున్నారో ఇండస్ట్రీస్, కార్బన్ ఎక్కువ రిలీజ్ చేసేటువంటి ప్రోడక్ట్స్ తయారు చేస్తే వాళ్ళకి ఫైన్ వేస్తారు. కార్బన్ తక్కువ రిలీజ్ చేసేటువంటి ప్రోడక్ట్స్ తయారు చేస్తే వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఇస్తారు. యాజ్ సింపుల్ యాజ్ దట్. మనకి దీంట్లో భాగంగా ఇండియన్ గవర్నమెంట్ అనేది నేషనల్ డిజిగ్నేటెడ్ అథారిటీ ఫర్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ప్యారిస్ అగ్రిమెంట్ని ఒకటి ఇంప్లిమెంటేషన్ అథారిటీకి తీసుకురావడం జరిగింది. సో దానికి సెక్రటరీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఆయనే చైర్పర్సన్గా ఉంటారనమాట. నా దీంట్లో భాగంగా మనకు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ అనౌన్స్డ్ కార్బన్ క్రెడిట్ ట్రేడింగ్ స్కీమ్, సిసిటిఎస్ అంటాం. కార్బన్ క్రెడిట్ ట్రేడింగ్ స్కీమ్. ఎవరైతే ఇందాక నేను చెప్పినట్టు కార్బన్ తక్కువ ఎమిషన్ అయ్యే విధంగా ప్రోడక్ట్స్ తయారు చేస్తున్నారో వారికి ఇన్సెంటివ్స్ ఇచ్చే విధంగా, అండర్ ఎనర్జీ కన్జర్వేషన్ యాక్ట్ 2001, దీనికి రీసెంట్గా 2022లో అమెండ్మెంట్ చేయడం జరిగింది. సో అవి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఒకసారి చూసుకోవాలి మనం డైరెక్ట్గా. నా నేషనల్ స్టీరింగ్ కమిటీ అనేటువంటిది ఈ కార్బన్ మార్కెట్ని స్టీరింగ్ కమిటీ అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది. దానికి ఇద్దరు సెక్రటరీస్, సెక్రటరీ ఆఫ్ మినిస్టర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ సెక్రటరీ ఆఫ్ ఎంఓపి. సో వీళ్ళు చైర్పర్సన్స్గా ఉంటారనమాట. తర్వాత ఈ యొక్క నేషనల్ ఎన్ఎస్సి నేషనల్ స్టీరింగ్ కమిటీ అనేటువంటిది ఇండియన్ కార్బన్ మార్కెట్ విషయంలో 9 సెక్టార్స్ని ఐడెంటిఫై చేసింది. అంటే ఈ సెక్టార్స్ నుంచి ఎక్కువగా కార్బన్ ఎమిట్ అవుతుంది.
కార్బన్ ఎమిట్ అవుతుంది అండర్ కంప్లైన్స్ మెకానిజం. సో తర్వాత మిగతా 10 సెక్టార్స్ కూడా ఇక్కడ ఉంటాయి చూడండి. సో కరెంట్లీ అప్రూవ్డ్ 10 సెక్టార్స్ గురించి మోస్ట్ ఇంపార్టెంట్, ఇది కూడా మనకి ఎక్స్పెక్టెడ్ ఏరియా ఆఫ్ ఆస్కింగ్ ద క్వశ్చన్ అని చెప్పవచ్చు. నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ సెక్షన్ 38 వి సెక్షన్ 38 వి ఆఫ్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 ప్రకారం మనకి ఒక స్కీమ్ తీసుకొచ్చారు. దాని పేరే నేషనల్ ప్రాజెక్ట్ టైగర్ అనేటువంటి ఒక స్కీమ్. ఈ ప్రాజెక్ట్ టైగర్ అనేటువంటి స్కీమ్ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ అంటాం. అంటే స్టేట్ గవర్నమెంట్స్ కూడా తన వంతు సహాయంగా, తన వంతు రెస్పాన్సిబిలిటీ అనేది టైగర్ కన్జర్వేషన్ ని తీసుకురావాలి. ఎందుకంటే మనకి ఫుడ్ సైకిల్లో బ్యాలెన్స్ చేయడం కోసం. సో టైగర్ రిజర్వ్స్ అనేటువంటి ఇండియాలో యాజ్ ఆఫ్ టుడే 57 ఉన్నాయి. రీసెంట్ గా ఒక 2 యాడ్ చేశారు. ఇందాకే మనం చూసాం గురు గా గురు ఘాసిదాస్ తమో పింగ్లా టైగర్ రిజర్వ్. ఇది ఎక్కడ ఉంది అంటే ఛత్తీస్గఢ్ లో ఉంది. తర్వాత సో ఇది టైగర్ రిజర్వ్ గా యాడ్ చేశారు. రటపాణి టైగర్ రిజర్వ్ ఇది మధ్యప్రదేశ్ లో ఉంది. సో రీసెంట్ గా యాడ్ అయినటువంటి టైగర్ రిజర్వ్ ఇది. నెక్స్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేటువంటిది రీసెంట్ గా టైగర్ బిగ్ క్యాట్స్ ని కన్జర్వ్ చేసేటువంటి ప్రయత్నంలో భాగంగా ఎన్టీసీఏ గవర్నమెంట్ ఆఫ్ కెనియాతో హై లెవెల్ డిస్కషన్స్ అనేటువంటివి చేసింది. సో జాయింట్ గా కొలాబరేట్ అయ్యి వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ చేయాలని చెప్పేసి అది ఇంకా కన్సిడరేషన్ లో ఉందన్నమాట. ఎంఓయు ఇంకా కన్సిడరేషన్ లో ఉంది, ఇంకా కంప్లీట్ అవ్వలేదు. తర్వాత కంబోడియాకు సంబంధించినటువంటి రెయిన్ ఫారెస్ట్ ని కూడా విజిట్ చేయడం జరిగింది ఎన్టీఏ అధికారులు. అక్కడ ఎట్లా ప్రొజెక్షన్ అనేటువంటి చేస్తున్నారు, ఎట్లా కన్జర్వేషన్ చేస్తున్నారు చదవడం కోసం. గ్లోబల్ టైగర్ డే రోజున వెబ్ పోర్టల్ అనేటువంటివి ఒకటి ఇన్వేజివ్ ప్లాంట్స్ వెబ్ పోర్టల్ అనేటువంటిది ఇన్వేజివ్ ప్లాంట్స్ పైన వెబ్ పోర్టల్ అనేటువంటి తయారు చేయడం జరిగింది. సో అది చెప్తున్నారు. నెక్స్ట్ రీసెంట్గా మనం సౌత్ ఆఫ్రికా నుంచి, కెన్యా నుంచి ఆ, కొంతమంది అధికారులు కునో నేషనల్ పార్క్ కి, గాంధీ సాగర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీకి వచ్చి అక్కడ ఆ, తీసుకుంటున్నటువంటి చర్యలపైన మొత్తం సమగ్రంగా విచారం చేసి బాగా ఇనిషియేటివ్ తీసుకుంటారు, అప్రైజ్ చేయడం జరిగింది. అంటే మనల్ని కొంత క్రెడిట్ అనేది ఇవ్వడం జరిగింది. నో 2023లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మైసూర్ వేదికగా ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ అంటే 7 రకాల టైగర్స్ ని లేదా 7 రకాల బిగ్ క్యాట్స్ ని సంరక్షించడం కోసం తీసుకొచ్చినటువంటి ఇనిషియేటివ్ ఇది. సో దీన్ని మరి ఈ ప్రాజెక్ట్ టైగర్ అనేటువంటిది ఇందాక నేను చెప్పినట్టు సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్. అండ్ ఇక్కడ ఇందాక మీకు చెప్పాలి, ఈ ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ అనేటువంటి 7 టైప్ ఆఫ్ టైగర్స్ ని రికగ్నైజ్ చేసింది అనమాట. టోటల్గా 5 కంట్రీస్ దీంట్లో ఇనిషియల్గా యాక్సెప్ట్ చేశాయి. నా ఇక్కడ మీరు చూడొచ్చు. సో సస్టైనబుల్ కోస్టల్ మేనేజ్మెంట్ అనేటువంటిది మనకి రీసెంట్గా ఒక మీటింగ్ జరిగింది, ఒక కాన్ఫరెన్స్ జరిగింది. 9th ఇంటర్నేషనల్ నైట్రోజన్ కాన్ఫరెన్స్. మనకి నార్మల్గా అట్మాస్ఫియర్లో అబాండెంట్గా దొరికేటువంటి గ్యాస్ ఏంటి? నైట్రోజన్. సో కానీ నైట్రోజన్ అనేటువంటిది మనకి అగ్రికల్చర్లో భాగంగా నైట్రోజన్ చాలా యూజ్ అవుతుంది. సో అది మనకి నైట్రోజన్ అబాండెంట్గా ఉన్నప్పటికీ కూడా దాన్ని ఎట్లా యూజ్ చేసుకోవాలి మనం. సో దానికి సంబంధించినటువంటి వచ్చే కాన్సిక్వెన్సెస్ ఏంటి, ఇవన్నీ కూడా రీసెంట్గా న్యూఢిల్లీలో ఇంద్రప్రస్థ యూనివర్సిటీలో ఒక కాన్ఫరెన్స్ జరిగింది ఫిబ్రవరి మంత్లో. ఈ కాన్ఫరెన్స్ ఎప్పుడు జరిగింది, ఎన్నో కాన్ఫరెన్స్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. దీనికి స్పాన్సర్ చేసినటువంటి మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్. తర్వాత అండర్ ద అంబిట్ ఆఫ్ స్వచ్ఛతా హీ సేవా క్యాంపెయిన్లో భాగంగా మనకి బీచ్ క్లీనింగ్ ప్రోగ్రామ్స్ అనేటువంటివి తీసుకురావడం జరిగింది. సో దాంతో మనకి కోస్టల్ ఏరియాస్ క్లీన్ చేయడం కోసం తీసుకొచ్చినటువంటి ఇనిషియేటివ్ అనమాట. ఇందాక డిస్కస్ చేసినట్టు 13 బీచెస్ ఇండియాలో బ్లూ ఫ్లాగ్ ట్యాగ్ సర్టిఫికేషన్ ఉన్నటువంటివి. ఆ 13 బీచెస్ కూడా 6 స్టేట్స్ 3 యూటీస్లో ఉన్నాయి. నా నెక్స్ట్ అమృత్ ధరోహర్. ఈ అమృత్ ధరోహర్ అనేటువంటి ఒక స్ట్రాటజీని 4 కీ కాంపోనెంట్స్లో ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి 2023 అంటే లాస్ట్ ఇయర్ ఎన్విరాన్మెంట్ డేన స్టార్ట్ చేయడం జరిగింది. సో ఆ 4 కీ ఏరియాస్ ఏంటంటే స్పీసీస్ అండ్ హ్యాబిటెట్ కన్జర్వేషన్. స్పీసీస్ అండ్ హ్యాబిటెట్ కన్జర్వేషన్ ఏంటంటే ఆ జంతువు యొక్క లేదంటే మొక్కల యొక్క జాతి, అవి ఉండే ప్రదేశం. సో జాతులు మరియు హ్యాబిటెట్ అంటే నివసించే ప్రదేశాన్ని సంరక్షించడం. నేచర్ టూరిజంని ఎంకరేజ్ చేయడం. వెట్లాండ్ లైవ్లీహుడ్స్ అంటే ఈ యొక్క మడ అడవుల్లో లేదా మడ ప్రదేశాల్లో, చిత్తడి నేలలు అంటాం, ఈ ప్రదేశాల్లో మడ అడవులు కాదు, చిత్తడి ప్రదేశాల్లో లైవ్లీహుడ్ ప్రాసెస్ అనేది ఎట్లా ఎంకరేజ్ చేయాలి. అండ్ వెట్లాండ్స్ కార్బన్. సో వెట్లాండ్స్ దగ్గర కార్బన్ అనేటువంటిది ఎక్కువగా సింక్ అయ్యే విధంగా చూసుకోవాలి. నార్మల్గా మనకి యాజ్ ఆఫ్ టుడే 85 రామ్సార్ సైట్స్ అనేటువంటివి ఉన్నాయి. సో ఇంతకు ముందు 75 ఉండేవి, ఇప్పుడు 85కి ఇంక్రీస్ అవ్వడం జరిగింది. అండ్ ఫ్లోరల్ అండ్ ఫనల్ ఇన్వెంటరీస్ అంటే
రామ్సార్ సైట్స్ లో ఎన్ని రకాల మొక్కల జాతులు ఉన్నాయి, ఎన్ని రకాల జంతువుల జాతులు ఉన్నాయని చెప్పేసి ఎవరు పబ్లిష్ చేస్తారంట? బయాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అండ్ జియోలజికల్ సర్వే ఆఫ్ ఇండియా. సో బయాలజికల్ సర్వే అంటే మొక్కలకు సంబంధించి, జియోలజికల్ సర్వే అంటే జంతువులకు సంబంధించి పబ్లిష్ చేస్తారు వీళ్ళు. నెక్స్ట్ మనకి నెక్స్ట్ మనకి సో ఆల్టర్నేట్ లైవ్లీహుడ్ ప్రోగ్రామ్స్ అనేటువంటివి రామ్సార్ సైట్స్ కొన్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఒకటి సుల్తాన్పూర్ నేషనల్ పార్క్ హర్యానా, బిత్రకనిక మ్యాంగ్రూవ్స్ అండ్ చిల్కా ఒడిస్సా, సీతార్పూర్ వెట్లాండ్స్ యశ్వంత్ సాగర్, ఇవన్నీ కూడా సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఆల్టర్నేటివ్ లైవ్లీహుడ్ ప్రోగ్రామ్ ఏఎల్పి కింద తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ ప్రొటెక్టెడ్ ఏరియాస్. నార్మల్గా మనకి డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీలో భాగంగా కూడా ఈ యొక్క ఫారెస్ట్ని, అదేవిధంగా ఎన్విరాన్మెంట్ పరిరక్షించడం అనేది స్టేట్కి ఉన్నటువంటి కూడా ఒక బాధ్యత. యాజ్ ఫండమెంటల్ డ్యూటీ ఉన్నప్పటికీ కూడా స్టేట్ యొక్క రెస్పాన్సిబిలిటీ చాలా పెద్దది కాబట్టి సో 48 చెప్తుంది అనమాట. ఏమని? వైల్డ్ లైఫ్ అండ్ ఈ యొక్క ఎన్విరాన్మెంట్ కన్జర్వ్ చేయాలని చెప్పేసి. అందుకే నేషనల్ పార్క్స్ కానివ్వండి, బయోస్పియర్ రిజర్వ్స్ కానివ్వండి, ఎలిఫెంట్ రిజర్వ్స్ కానివ్వండి, టైగర్ రిజర్వ్స్ కానివ్వండి, ఇట్లా మనం చేసుకుంటూ వస్తున్నాం. సో 2014 టైం పీరియడ్లో 59 వెట్లాండ్సే ఉండేవి. అండ్ యాజ్ ఆఫ్ టుడే 85 వెట్లాండ్స్ అనేటువంటివి ఉన్నాయి. ప్రపంచంలోనే ఎక్కువ వెట్లాండ్స్ ఉన్నటువంటి దేశంగా, మూడో అతిపెద్ద దేశంగా చెప్పుకోవచ్చు అనమాట. ఆసియాలోనే లార్జెస్ట్, కానీ వరల్డ్ మొత్తం మీద థర్డ్ లార్జెస్ట్ వెట్లాండ్ సైట్స్ ఉన్నటువంటి ఏరియాగా చెప్పుకోవచ్చు అనమాట. అండ్ 2022 టైగర్ సెన్సస్ ప్రకారం వరల్డ్లో ఉన్నటువంటి టైగర్స్లో 70% ఆఫ్ వైల్డ్ టైగర్స్ అనేటువంటివి ఇండియాలోనే ఉన్నాయి. అండ్ ఇండియాలో ఉన్నటువంటి టైగర్ కౌంట్ ఎంత? 3682 టైగర్స్ అనేటువంటి ఇండియాలో ఉన్నాయి. అంటే టైగర్ పాపులేషన్కి మనం చాలా కృషి చేస్తున్నాం. అందులో భాగంగా టైగర్ పాపులేషన్ ఇంకా ఇంక్రీజ్ చేయడానికి, లేదంటే తీసుకొచ్చే కొత్త ఇనిషియేటివ్ ఏంటంటే ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ అంటాం. ఇది 2023 ఏప్రిల్ 9th లాంచ్ చేయడం జరిగింది. 7 వైల్డ్ క్యాట్స్ లేదా 7 బిగ్ క్యాట్స్ ని కన్జర్వ్ చేయడం కోసం. సో ఇక్కడ ఇండియా, నాగార్జికా అండ్ ఎత్వాని, సొమాలియా, లైబీరియా ఇలాంటి కంట్రీస్ అన్ని కూడా ముందుగా ఇనిషియేట్ చేయడం జరిగింది. అండ్ ఇండియన్ గవర్నమెంట్ రీసెంట్గా దీనికి సంబంధించినటువంటి ఫండింగ్ కూడా ఇచ్చారనమాట కమింగ్ 5 yearsకి. అండ్ డీక్రిమినలైజేషన్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986. మనకి ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది 1986లో తీసుకొచ్చారు. కాకపోతే దాంట్లో కొన్ని కొన్ని చట్టాలు ఉల్లంఘించడం వల్ల విపరీతంగా క్రిమినలైజేషన్ శిక్షలు పడుతున్నాయి. సో దాన్ని క్రిమినలైజేషన్ శిక్షల నుంచి డీక్రిమినలైజేషన్ అంటే ఈ యొక్క శిక్షలు తగ్గించడం జరిగింది. సో జన్ విశ్వాస్ అనేటువంటి ప్రోగ్రాంలో భాగంగా ఈ యొక్క అమెండ్మెంట్ ప్రొసీజర్ అనేది తీసుకొచ్చారు. సో ఏం లేదు, డీక్రిమినలైజేషన్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986, దీనికి కొన్ని కొన్ని చేంజెస్ తీసుకొచ్చారు. సో పీనల్ ప్రొవిజన్స్ అనేటువంటివి రిమూవ్ చేయడం జరిగింది. సో వాటిని డీక్రిమినలైజ్ చేసి ఓన్లీ ఫైన్స్ కానివ్వండి, సో సివిల్ మిస్టేక్స్ లాగా చూడడం జరుగుతుంది అనమాట. నా ఇక్కడ సైలెంట్ ఫీచర్స్ ఇచ్చారు, జస్ట్ యూ కెన్ గో విత్ దట్. ఇక్కడ డీటెయిల్స్ కంప్లీట్గా ఇవ్వలేదు, బట్ ఎస్ సరిపోతుంది మనకి. నా మిషన్ లైఫ్ అనేటువంటిది ఇందాక డిస్కస్ చేసుకున్నాం. అక్టోబర్ 2022లో గ్లాస్గోలో జరిగినటువంటి COP26 సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఈ యొక్క మిషన్ లైఫ్ అనేటువంటి దానికి ఇనిషియేటివ్ ఇవ్వడం జరిగింది. అంటే ఇండియా ఈస్ గోయింగ్ టు డూ దిస్ బిహేవియరల్ చేంజ్ మిషన్ లైఫ్ నాట్ ఓన్లీ ఫర్ ద ఇండియా బట్ ఆల్సో ఫర్ ద వరల్డ్ అని చెప్పేసి ఈ మిషన్ లైఫ్ అనేది 7 కోర్ ఏరియాస్ పైన టార్గెట్ చేస్తుంది. ఏంటిది? వాటర్ని సేవ్ చేయడం, కన్జర్వింగ్ ఎనర్జీ, రెడ్యూసింగ్ వేస్ట్, మేనేజింగ్ ఈ వేస్ట్, తర్వాత ఎలిమినేటింగ్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్, ప్రమోటింగ్ సస్టైనబుల్ ఫుడ్ సిస్టమ్స్ అండ్ అడాప్టింగ్ హెల్దీ లైఫ్ స్టైల్స్. అంటే ఈ ఏడిట్ని కూడా ఏం ఖర్చు పెట్టక్కర్లా, హ్యూమన్ బిహేవియర్ చేంజ్ చేసుకుంటే ఎన్విరాన్మెంట్కి అది ప్లస్ అవుతుంది అని చెప్పేసి ఒక మిషన్ లైఫ్ అనేది తీసుకురావడం జరిగింది. యునైటెడ్ నేషన్ ఎన్విరాన్మెంట్ అసెంబ్లీ అనేటువంటిది తన యొక్క 6వ సెషన్ జరిగినప్పుడు ఎక్కడ? నైరోబి, కెన్యా, 1 March 2024లో జరిగింది. సో అందులో భాగంగా మిషన్ లైఫ్ అనేది ఇండియా ప్రపోజ్ చేస్తే శ్రీలంక అండ్ బొలీవియా సపోర్ట్ చేయడం జరిగింది, స్పాన్సర్ చేయడం జరిగింది. సో అంటే యునైటెడ్ నేషన్ ఎన్విరాన్మెంట్ అసెంబ్లీలో కూడా దీన్ని ఆమోదించడం జరిగింది అనమాట. యాక్సెప్టెడ్ కాన్సెప్ట్ ఆఫ్ మిషన్ లైఫ్ ఆర్ లైఫ్ స్టైల్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అనేది గ్లోబలైజ్డ్గా ఫాలో అవ్వాలని చెప్పేసి టార్గెట్ పెట్టుకోవడం జరిగింది. 19th వన్ ఇండియాస్ మెంబర్షిప్ ఇన్ 10-year ఫ్రేమ్వర్క్ ప్రోగ్రామ్. అంటే కమింగ్ 10 yearsలో ఇండియా అనేటువంటిది ఏ విధంగా ప్రపంచానికి మార్గదర్శకంగా కొన్ని బిహేవియరల్ చేంజెస్ తీసుకురాబోతుంది. అంటే 10-year ఫ్రేమ్వర్క్ అనేటువంటిది 2030 సస్టైనబుల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో భాగంగా ఇండియా కూడా ఒక ఇనిషియేటివ్ తీసుకొచ్చింది. ఏంటిది? సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 12 అనేది ఏదైతే రెస్పాన్సిబుల్ కన్జంప్షన్ అండ్ ప్రొడక్షన్ ఉంది కదా, దాన్ని ప్రపంచవ్యాప్తంగా అంటే స్ప్రెడ్ చేయడం కోసం ఇండియా అనేది ఈ ఫ్రేమ్వర్క్ లో భాగంగా పార్టిసిపేట్ చేస్తుంది. సో జస్ట్ రిమెంబర్ గోల్ నెంబర్ 12. నెక్స్ట్
20th థర్డ్ వాయిస్ ఆఫ్ గ్లోబల్ సౌత్ సమ్మిట్ ఇందాకే మాట్లాడుకున్నాం. ఈ సమ్మిట్ అనేది ఆగస్టు 17న 2024లో జరిగింది. థీమ్ వచ్చేసి ఎన్ ఎంపవర్డ్ గ్లోబల్ సౌత్ ఫర్ సస్టైనబుల్ ఫ్యూచర్. థీమ్స్ కంపల్సరిగా గుర్తుపెట్టుకోవాలి, ఎగ్జామ్లో వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. ఈ సమ్మిట్లో 18 కంట్రీస్ అండ్ ఒక బ్యాంక్ అనేటువంటిది పార్టిసిపేట్ చేయడం జరిగింది సౌదర్న్ కంట్రీస్కి సంబంధించి. డిమాండ్ ఏంటి అంటే, ఈ సదరన్ కంట్రీస్కి సంబంధించి డిమాండ్ ఏంటి అంటే టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అనేది ఉండాలి. సో ఏవైతే దేశాలు అగ్రదేశాలు ఉన్నాయో వారు ఎన్విరాన్మెంట్ని పరిరక్షించేటువంటి ప్రయత్నంలో భాగంగా ఉన్నటువంటి టెక్నాలజీని మాకు కూడా ఇవ్వాలి, అందించాలి. క్లైమేట్ ఫైనాన్స్, కొంత ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవ్వాలి, కెపాసిటీ బిల్డింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డింగ్ కూడా సపోర్ట్ చేయాలని చెప్పేసి వీళ్ళు అభిప్రాయపడడం జరిగింది. సో డాల్ఫిన్ ట్యాగింగ్, రివర్ గంగా డాల్ఫిన్ ట్యాగింగ్ అనేది గంగాస్ రివర్ డాల్ఫిన్ సంబంధించి టెక్నికల్ నేమ్, ఇక్కడ బయాలజికల్ నేమ్ ఇవ్వడం జరిగింది. అండ్ అస్సాం ప్రభుత్వంతో వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, ఎవరు ఇంప్లిమెంట్ చేశారు ఈ ట్యాగింగ్ అనేది? వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఇన్ కొలాబరేషన్ విత్ అస్సాం ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో కలిసి ఈ యొక్క ఇనిషియేటివ్ తీసుకురావడం జరిగింది, ట్యాగింగ్ ద డాల్ఫిన్స్ అనమాట. నెక్స్ట్, ఫారెస్ట్ అండ్ ట్రీ కవర్ గ్రోత్ అనేది రీసెంట్గా వచ్చినటువంటి ISFR 2023 ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా రిలీజ్ చేసింది, సేమ్ మినిస్ట్రీకి సంబంధించి. వీళ్ళేం చెప్పారంటే ఇండియాలో 25% అనేటువంటిది ఫారెస్ట్ కవరేజ్ ఉంది. అండ్ రీసెంట్గా ఈ గత 2 yearsగా తీసుకున్నటువంటి ఇనిషియేటివ్స్ వల్ల కొన్ని రాష్ట్రాల్లో ఫారెస్ట్ కవర్ అనేది పెరిగింది, అండ్ కొన్ని రాష్ట్రాల్లో మ్యాంగ్రూవ్స్ అనేటువంటి పెరిగాయి. అండ్ ఇట్లా మనకి డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఈ లాస్ట్ ఇనిషియేటివ్ ISFR రిపోర్ట్ అనేది AKSIS యూట్యూబ్ ఛానల్లో మీకు సపరేట్గా ఒక వీడియో ఉంటుంది, యూ కెన్ వాచ్ దట్. సో ఈ వీడియోకి సంబంధించినటువంటి ఈ డాక్యుమెంట్ మొత్తం కూడా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. సో యూ కెన్ డౌన్లోడ్ అండ్ రీడ్ ఫర్ యువర్ ప్రిపరేషన్. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే.